హాయ్! ఈరోజు ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే, మనలో చాలామందికి ఒక స్కిల్ ఉంటది. లెట్స్ సే ఒక వ్యక్తికి కుండలు బాగా చేయడం వచ్చు. బాగా బెస్ట్‌గా చేస్తాడు. ఆ ఏరియాలో అతనికంటే బాగా ఇంకెవరు చేయలేరు. మనలో చాలామందికి ఉండే ఫీలింగ్ ఏందంటే, ఆ కుండ బాగా చేయడం వస్తే చాలు. అదొక్కటొస్తే చాలు గదా! లైఫ్ సెట్ అయిపోతుంది అనే టైప్ ఫీలింగ్. అది కుండ చేయడం గావచ్చు, లేదా ఇంకేదైనా పని గావచ్చు. ఆ ప్లేస్‌లో ఇంకేదైనా వర్క్ కావచ్చు. బట్ నువ్వు సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే, నీకు నువ్వు చేస్తున్న పని ఒకటొస్తే సరిపోదు. ఆ పనికి రిలేటెడ్‌గా చాలా ముడిపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కుండ బాగా చేసిన వాడికి దాన్ని అమ్మడం తెలియకపోతే, ఎంతకమ్మాలో గూడా తెలియకపోతే, తన పనికి ఉన్న విలువ ఎంతో దాన్ని ఎంతకమ్మాలో తెలియకపోతే, అతను పని చేసుకుంటూ బతికేస్తాడు తప్ప, గొప్పగా సక్సెస్ అయిన ఆహ్, ఆ లిస్ట్‌లోకి రాడు. నెక్స్ట్ ఒకతనికి కుండలు బాగా అమ్మడం వచ్చు. బట్ అతనికి మ్యానుఫ్యాక్చరింగ్ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఆహ్, బట్ అతనికి ఆ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉండే లోపాలు తెలీదు. ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. వీటిని ఇట్లా అధిగమించాలని తెలీదు. అతనికి అమ్మడం మాత్రమే తెలుసు. అతనికి కుండ చేయడం తెలీదు. దాంట్లో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ లోపాలు తెలీదు. వాటిని ఎలా అడ్రెస్ చేయాలో కూడా తెలీదు. జస్ట్ అమ్మడం వచ్చు. ఎన్ని రోజులు అందులో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాడు? ఈ ఒక ప్రోడక్ట్ తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకొని, దాంట్లో అది గొప్ప ప్రోడక్ట్‌ని పట్టుకోలేకపోతే, అమ్మడం అనేది ఒకటే సరిపోదప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితేనే ఒకతను బాగా చేసినతను కావాలి. ఇంకొకతను అమ్మడం తెలిసినతనైతేనే అక్కడ ఆ బిజినెస్ సెట్ అవుతది. ఇప్పుడు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌కొస్తాను. నాకు టీచింగ్ అంటే ఇష్టం. ఎంఎస్‌సీ తర్వాత కాలేజీకెళ్ళాను. టీచింగ్ చేయడానికి. ఒక డిగ్రీ కాలేజ్‌కెళ్ళాను. సో, నాకు నా సబ్జెక్ట్‌లో వరకే నాలెడ్జ్ ఉంది. నాకు టీచింగ్ అంటే ఇష్టం. సబ్జెక్ట్ వరకే నాలెడ్జ్ ఉంది. సో, నేను బెస్ట్ టీచర్‌గా అక్కడ సస్టైన్ అవుతానా? లెట్స్ సీ ఎలా జరిగిందో అది చెప్తాను. క్లాస్‌కెళ్తే పిల్లలకి ఓన్లీ సబ్జెక్ట్ చెప్పడం మాత్రమే వచ్చు నాకు. మిగతా పిల్లల్ని ఎంగేజ్ చేయడం, వాళ్ళకి మంచి స్టోరీస్ చెప్పడం, వాళ్ళకి ఎలా చెప్తే ఎక్కువ ఇంట్రెస్ట్‌గా వింటారు, అదర్ దాన్ సబ్జెక్ట్ ఎలా చెప్పాలి? లేదా సబ్జెక్ట్ చెప్పడంలో గూడా ఇంకెంత ఫన్నీగా చెప్పొచ్చు, వాళ్ళకెంత అట్రాక్టివ్‌గా చెప్పొచ్చు, వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోవడంలో చెప్పొచ్చు. ఇంత నాలెడ్జ్, ఇంత స్కిల్ నా దగ్గర లేదు. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. అంతే. అంతకు మించి మిగతా యాస్పెక్ట్స్ అన్నీ లేవు. సో, ఇప్పుడు నేను బెస్ట్ టీచర్‌గా ఆబ్వియస్‌గా సర్వైవ్ అవ్వలేను. పిల్లలకి వాళ్ళకి మంచి స్టోరీ చెప్పాలి. వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో మనం ఉండే విధానం గావచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం టీచింగ్ చేస్తుంటే మన టీచింగ్‌కి ఎంత వాల్యూ ఉంది? మనం ఎంత మార్కెట్‌లో డిమాండ్ చేసి తీసుకోవాలి అనేది తెలియాలి. మన సరౌండింగ్ పీపుల్‌తో మనం ఉండే కమ్యూనికేషన్ తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే నువ్వు అట్ ద ఎండ్ వెరీ లోలోనే ఉండిపోతాం. మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటాం గదా! ఆ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇఫ్ ఐ కమ్ టు యూట్యూబ్ లెట్స్ సే ఐ హావ్ ఓన్లీ వాయిస్. ఓన్లీ వాయిస్ ఒకటే ఉంటే సరిపోదు గదా! మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాం, ఎంత ఇంట్రెస్టింగ్‌గా జనాలకి చెప్తున్నాం, వాళ్ళెంత ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారు, ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎంత బాగా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఎక్కువ జరగట్లేదు అంటే నా నా కంటెంట్‌లో ఎక్కడో లోపమున్నట్టు. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటంటే, మీ దగ్గర ఒక యూనిక్ పాయింటే పెట్టుకొని
హ్మ్. దాంట్లో మీరు బెస్ట్ అవితే దానికి రిలేటెడ్‌గా ఏదైనా సరే, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఒక వాయిసే ఉంటే సరిపోదు. ఆ వాయిస్‌కి తగ్గట్టు కంటెంట్ ఉండాలి. కంటెంట్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్‌కి తగ్గట్టు పిక్చరైజేషన్ ఉండాలి. థంబ్‌నెయిల్ ఉండాలి. థీమ్ ఉండాలి. సో, దాంట్లో మళ్ళీ ఎస్‌ఈఓ చేయడం తెలిసుండాలి. మంచి టైటిల్ పెట్టడం తెలిసుండాలి. ఎక్కువ మందికి దాన్ని రీచ్ అయ్యేటట్టు నలుగురితో మాట్లాడడం తెలియాలి. సో, ఒక్క చిన్న యూట్యూబ్‌లో వీడియోకే ఇంత అవసరమైతే, లైఫ్‌లో ఒక మనిషి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అంటే, ఇంకెన్ని విషయాలు అతనికి తెలియాల్సుంటది. జస్ట్ ఒక పని చేయడం ఒకటే వస్తే సరిపోదు. ఆ పనికి రిలేటెడ్‌గా ఎన్నెన్ని వర్క్స్ కావాలో అవన్నీ చేసుకుంటేనే, అవన్నీ నీకు వచ్చు అని నువ్వు నిరూపించుకుంటేనే నీకు బెస్ట్ జాబ్ వస్తుంది. లేదా నువ్వు బెస్ట్ బిజినెస్ చేయగలుగుతావు. లేదంటే అట్ ద ఎండ్ అదే లో లెవెల్‌లోనే ఉండిపోతాం. ఆహ్, సో, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూకి ఒక 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో చాలామందికి ఆల్మోస్ట్ మన ఈక్వల్ క్వాలిటీసే ఉంటాయి. మనలాగే చదువుకుంటారు. మనలాగే మంచి పర్సెంటేజ్ ఉంటది. మనలాగే ఒక 2, 3 భాషలు మాట్లాడొచ్చు కూడా. బట్ అట్ ద ఎండ్ వాళ్ళకంటే మించి నీకింకేమొచ్చు? ఒక టీమ్‌ని మేనేజ్ చేయడం వచ్చా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా హ్యాండిల్ చేశావా? నీకింతకు ముందే ఏదన్నా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఒక ఇంటర్న్‌షిప్‌గా చేశావా? ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌లో నువ్వు ఇండివిడ్యువల్‌గా ఏదన్నా టేకప్ చేసి, రన్ చేసి చూసావా? ఆహ్, ఇంకా బెటర్ క్వాలిటీస్ నువ్వు అక్వైర్ చేసుకునే స్కిల్స్ ఏమున్నాయి? అవి రియలిస్టిక్‌గా ఈ జాబ్‌కి సంబంధించినటివి అయ్యుండకపోవచ్చు. బట్ ఆహ్, ఓవరాల్‌గా నువ్వు చేసిన ఆ వర్క్ ఇట్లాంటి క్వాలిటీస్‌కి రిసెంబుల్ అయ్యేటట్టు నువ్వు పని చేస్తున్నావా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వొక ఎంబీఏ జాబ్‌కెళ్తున్నావు. ఎంబీఏ రిలేటెడ్ అంటే మార్కెటింగ్ లేదా ఒక మేనేజ్‌మెంట్ ఇలాంటి రిలేటెడ్ జాబ్‌కెళ్తున్నావు. నువ్వు ఎంబీఏ చేసుండొచ్చు. ఆహ్, హ్మ్. క్వాలిఫికేషన్స్ నీతో పాటు ఇంటర్వ్యూస్‌కొచ్చిన వాళ్ళకి చాలా మందికి ఉండుండొచ్చు. బట్ నువ్వు అకాడమిక్ లెవెల్‌లో కావచ్చు, లేదా నీ ఓన్ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసావు? ఎలాంటి పీపుల్‌ని నువ్వు మేనేజ్ చేసావు? ఇవన్నీ నువ్వు అక్కడ ఆ రెజ్యూమేలో షోకేస్ చేయడం, ప్లస్ అందులో నీకు నాలెడ్జ్ ఉండడం. సో, సంథింగ్ మోర్ దాన్ ద జాబ్ రిక్వైర్మెంట్. మిగతా క్వాలిటీస్ కూడా నీకు ఉంటే నువ్వు రాణించాలనుకున్న ఫీల్డ్‌లో సక్సెస్ అవుతావని ఈ మధ్య కాలంలో నాకు బాగా అనిపించిన టాపిక్. దీని గురించి మీరేమంటారు?